సనాతన ధర్మంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. హిందూ మతాన్ని విశ్వసించే వ్యక్తులు శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు మరియు పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలు చేయడం వల్ల జీవితంలో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. హిందూ మతంలో శంఖం తల్లి లక్ష్మీదేవికి సోదరుడిగా పరిగణించబడుతుంది. అందుకే అమ్మవారి పూజలో శంఖానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇవ్వండి. దక్షిణావర్తి మధ్య శంఖం శుభప్రదం. శంఖం కూడా సముద్ర మథనం నుండే ఉద్భవించింది. పూజాస్థలంలో శంఖాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆలయంలో 4 వైపులా దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజా సమయంలో 4 ముఖాల దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంటికి, కుటుంబానికి సానుకూల శక్తి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ ధన నష్టం కలగదు. మత విశ్వాసాల ప్రకారం ఇంటిలోని దేవుడి గదిలో శ్రీవారి విగ్రహాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పూజ గదిలో ప్రతిష్ఠించిన శ్రీహరిని నిత్యం పూజించడం కూడా అవసరమని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి పూజలో తామర పువ్వును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ వ్యాపారంలో ధనలాభం, నిరంతర పురోగతి ఉంటుంది. మీ జీవితంలో జరుగుతున్న ఆర్థిక నష్టం నుండి కోలుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.